టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్. ప్రదీప్ రంగనాథన్ ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి. ఈయన 1993 జూలై 25న చెన్నైలో జన్మించారు. ఈయన ఒక నటుడిగా మరియు నిర్మాతగా, దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈయన 2019లో కోమలి సినిమాతో దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. కోమలి సినిమా అనుకోని విజయం సాధించడంతో ఆయనకు మంచి స్పందన లభించింది. 2022లో లవ్ స్టోరీ అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మంచి ఆదరణ పొందారు ప్రదీప్ రంగనాథన్ గారు. ఆ సినిమాలో యాక్టర్గాను మెప్పించారు. ఆయన నటనకు చాలా ప్రశంసలు లభించాయి. ఆయన నటన చాలా న్యాచురల్గా ఉండడం విశేషం. మళ్ళీ ఇప్పుడు డ్రాగన్ సినిమాతో నటుడిగా యాక్ట్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకా 3 ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు ప్రదీప్ రంగనాథన్. అయితే ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్గా ఉండడం విశేషం. మన తెలుగులో న్యాచురల్ స్టార్ నానిలాగా తమిళంలో ఆయన కూడా ఒక వినూత్న శైలితో ముందుకెళ్తున్నారు. ఇంకా ఆయన సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్, ఆయన పనిచేసే విధానం ఇదంతా చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఇంకా బయటి సమాజానికి చాలా అనుసంధానంగా ఉండే టాపిక్స్ని ఎంచుకుంటున్నారు ఆయన. అందుకే కొద్ది కాలంలోనే చాలా గొప్ప పేరు సంపాదించారు ప్రదీప్ రంగనాథన్. ఒకప్పుడు ఈయనతో సినిమా చేయాలని భావించని వారందరూ కూడా ఇప్పుడు క్యూలు కడుతున్నారు. ఒకప్పుడు ఎంతోమంది ఈయన ప్రొజెక్ట్ చేశారు, కానీ ఇప్పుడు వారందరూ ఈయన డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతో పెద్ద పెద్ద హీరోయిన్లు, హీరోలు వాళ్ళ కోసం కాళ్ళరిగేలా తిరిగిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు తన సొంత కాళ్ళపై నిలబడ్డాడు. అయితే ఈ మధ్య సినిమాల్లో ఆయన వేరే వాళ్ళ స్టైల్ని కాపీ కొడుతున్నాడని సమాచారం. కొన్ని సినిమాల్లో రజనీకాంత్ సిగరెట్ తాగే సందర్భాలని, అలాగే కాకుండా సమాజం అతన్ని ధనుష్ తమ్ముళ్ళ ఉన్నామని కూడా అంటుంటారు. చూడ్డానికి ఆయన అలాగే ఉన్నాడు, అది కూడా నిజమే. అయితే ప్రదీప్ రంగనాథన్కు మరియు నయనతార ఫ్యామిలీకి ఉన్న గొడవలు చర్చనీయాంశంగా మారాయి. అయితే కారణాలు బలంగా తెలియవు, కానీ ఇది చాలా పెద్ద గొడవగానే కనిపిస్తుంది. దీనిలో మన నేషనల్ క్రష్ రష్మిక చేయి కూడా ఉండడం ప్రత్యేకం. ఏదేమైనా ఒక సాధారణ మనిషి తన కృషితో ఇంతవరకు వచ్చాడంటే చాలా గొప్ప విషయం. కంగ్రాట్స్ టు ప్రదీప్ రంగనాథన్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హిస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్.